ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్స్ అంటే ఏంటనేది తెలుసుకుందాం. ఇంటిగ్రేషన్ అంటే ప్రీవియస్గా ఏమనుకున్నాము, ఏరియా అండర్ కర్వ్ అన్నాం. అసలు ఎందుకు ఏరియా అండర్ కర్వ్, అది అర్థం కావడం కోసం ఫస్ట్ మనము సింపుల్ ఎగ్జాంపుల్, ప్రీవియస్గానే బైక్ ఎగ్జాంపులే తీసుకుందాం. బట్ ఇందాక మనం బైక్ ఏమన్నాము, నాన్ యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తుంది, ఎందుకంటే మీరు యాక్సలరేట్ చేస్తున్నారు కదా. కానీ మీకు ఏరియా అండర్ కర్వ్ సింపుల్గా అర్థం కావడం కోసం నేను ఫస్ట్ యూనిఫామ్ వెలాసిటీని కన్సిడర్ చేసుకొని, అంటే మీరు కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతున్నారని కన్సిడర్ చేసుకొని తరువాత నాన్ యూనిఫామ్ వెలాసిటీకి వెళ్తాను. సో ఇప్పుడు ప్రీవియస్గా డిఫరెన్షియేషన్లో మనం ఏం కన్సిడర్ చేశాము, డిస్ప్లేస్మెంట్ వర్సెస్ టైం గ్రాఫ్లో స్లోప్ నేను వెలాసిటీ అంటే వెలాసిటీ వర్సెస్ టైంలో ఏరియా అండర్ కర్వ్ని నేనేమంటున్నాను, డిస్ప్లేస్మెంట్ అంటున్నాను. అది ఎలా అవుతుంది అనేది చూద్దాం. సో ఇప్పుడు బైక్ కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతుంది ఆబ్వియస్గా, అందుకని నేనేంటి, ఇట్స్ ఏ హారిజంటల్ లైన్, కాన్స్టెంట్ వెలాసిటీ. సో ఇక్కడ v యావరేజ్ ఈక్వల్స్ టు v ఇన్స్టాంట్ ఈక్వల్స్ టు v, అంతే కదా. ఎట్ ఎనీ ఇన్స్టాంట్ వెలాసిటీ కాన్స్టెంట్ కాబట్టి v యావరేజ్ v ఇన్స్టాంట్ v సేమే అవుతాయి కదా. అది సింపుల్ ఎగ్జాంపుల్ అందుకనే తీసుకున్నాను. సో ఇప్పుడు ఒక పాయింట్ ఇన్ ఏ మిడ్వే, మీరు ఒక పాయింట్ దగ్గర ఉన్నారు 1. సో కరస్పాండింగ్ టైం ఏమవుతుంది, t1 అనుకుందాం. నెక్స్ట్ ఆఫ్టర్ సర్టెన్ టైము పాయింట్ 2కి రీచ్ అయ్యారు, కరస్పాండింగ్ టైం t2. సో మీరు ఒక కన్సిడరబుల్ టైము డెల్టా టీ జర్నీని చేశారు విత్ ద సేమ్ వెలాసిటీ. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను ఏరియాని హైలైట్ చేస్తున్నాను. ఇదే కదా ఏరియా అండర్ కర్వ్, దిస్ ఈస్ ఏరియా అండర్ కర్వ్ బిట్వీన్ 1 and 2. సో అది ఏరియాని ఫైండ్ అవుట్ చేయండి. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, ఏరియా ఈక్వల్స్ టు హైట్ ఇంటూ విడ్త్, అంతే కదా, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు హైట్ ఎంత ఉంది చెప్పండి. హైట్ అంటే ఇదే కదండి, ఇదే కదా హైట్, ఇక్కడ రాసిన చూడండి, అది విఏ కదా. హైట్ ఏంటి, విఏ కదా, వి ఇంటూ విడ్త్ ఏంటి, డెల్టా టీఏ కదా, ఇది డెల్టా టీఏ కదా, ఎల్లో కలర్లో రాశాను డెల్టా టీ. సో ఇప్పుడు నాకు చెప్పండి, వి ఇంటూ డెల్టా టీ. నౌ అగైన్ ఐఎమ్ కమింగ్ బ్యాక్. సో ఏదైతే నేను జర్నీ చేశాను బిట్వీన్ పాయింట్ 1 and 2, ఎంత డిస్ప్లేస్ అయ్యానంటే మీరు ఏం చెప్తారు, ఇక్కడ రాయండి, అది కూడా రాయండి, డిస్ప్లేస్మెంట్ అన్నాను. మీరు ఎంత డిస్ప్లేస్ అయ్యారంటే ఎంత ఏమంటారు మీరు, వెలాసిటీ ఇంటూ టైం. సో ఇప్పుడు వెలాసిటీ ఎంత బిట్వీన్ 1 and 2, చక్కగా విఏ ఉంది, ఇంటూ టైం ఎంత బిట్వీన్ 1 and 2, డెల్టా టీ. అంటే సింపుల్గా మీరు ఏం చెప్పొచ్చు, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఓవర్ ఏ రేంజ్ ఈస్ ఈక్వల్ టు ఏరియా అండర్ వెలాసిటీ వర్సెస్ టైం గ్రాఫ్. సో మీకు సింపుల్గా అర్థమైంది అనుకున్నాను. ఇప్పుడు మీ డిస్ప్లేస్మెంట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటే మీరు ఏం చెప్తారు, ఏరియా అండర్ వీటీ కర్వ్. సో జస్ట్ కర్వ్ బిలో ఏరియా ఓవర్ ఏ టైం పీరియడ్ డిస్ప్లేస్మెంట్ వస్తుంది, ఆ టైంలో ఎంత డిస్ప్లేస్ అయ్యారనేది. బట్ ఇక్కడ ఏదైతే ఇమేజ్ ఉందో అది సింపుల్, మీకు ఏరియా అనేది కూడా చాలా ఈజీ, రెక్టాంగిల్ ఉంది, అందుకని మీరు ఈజీగా హైట్ ఇంటూ విడ్త్ అని వేసాం. బట్ కాంప్లెక్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాన్ యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అవుతున్నా అనుకుందాం, అప్పుడు ఏమవుద్ది, కర్వ్ అవుద్ది. సో ఇక్కడ కాంప్లెక్సిటీ ఎక్కడ వస్తుంది, ఏరియాని ఫైండ్ అవుట్ చేయడం. ఇందాకైతే మీకు సింపుల్ రెక్టాంగిల్, ఏరియా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ ఇప్పుడు ఏరియా అండర్ కర్వ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇప్పుడు చూడండి. సో 2 పాయింట్స్ సిమిలర్గా ఇందాక పాయింట్ 1 and 2 అనుకున్నా, ఇక్కడ పాయింట్ 5 and 6 అనుకుంటున్నా. సో ఈ 2 పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే వెంటనే ఏమంటారు, ఇప్పుడు ఏదైతే మీకు ఇక్కడ కనిపిస్తుందో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం స్టిపులేటెడ్ టైం డెల్టా టీ, మీరు అది కనుక్కోవాలి. ఏరియా కనుక్కుంటే ఏమొస్తుంది, మీకు డిస్ప్లేస్మెంట్ వస్తుంది బిట్వీన్ దోస్ 5 and 0.6, 0.5 and 0.6 మధ్య డిస్ప్లేస్మెంట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డెల్టా టీ వస్తుంది మీకు. ఇప్పుడు కానీ ఆ ఏరియా ఎలా ఉంది, ప్రాపర్ షేప్, అది రెక్టాంగిల్ కాదు. సో ఆబ్వియస్గా కర్వ్డ్ పాత్, దాని ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఎటువంటి ఫార్ములాస్ లేవు కదా. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, వెలాసిటీ గ్రాడ్యువల్గా చేంజ్ అవుతూ ఉంది కాబట్టి నాకు ఆ ఇబ్బంది, అప్పుడు ఆ కర్వ్ వచ్చింది. బట్ నేను ఇనీషియల్గా ఏమనుకుంటున్నానంటే వెలాసిటీ 5 పాయింట్ నుంచి ఏంటి 0.5 నుంచి 0.6కి స్టెప్ అయింది, అంటే కంటిన్యూస్గా కాకుండా 0.5 దగ్గర వెలాసిటీ 5 ఉందంటే 0.6కి వెళ్ళేసరికి సడన్గా జంప్ అయింది అనుకున్నా, అంటే వెలాసిటీ ఈజ్ స్టెప్ ఫంక్షన్ అనుకుంటున్నాను. ఇలా ఎల్లో కలర్ 2 లైన్లు ఉన్నాయి కదా. సో ఏంటి చూడండి, ఇక్కడ నేను రాసినాను చూడండి, ఏమైంది ఇక్కడ స్టెప్, ఇది V5 అనుకుంటున్నాను అట్ దట్ ఇన్స్టాంట్, ఇదేమవుతుంది V6 అవుతుంది. అంటే V5 నుంచి V6 కంటిన్యూస్గా వేరీ అవ్వకుండా జంప్ అయింది అనుకుంటున్నాను, విచ్ ఈస్ నాట్ రియల్, అప్రాక్సిమేట్.
ఇప్పుడు వెంటనే ఏమన్నాను, జంప్ అయింది కాబట్టి ఏరియా అండర్ కర్వ్ ఏమవుతుంది, ఇప్పుడు రెక్టాంగిల్ అవుతుంది. సో నేను ఏంటి సింపుల్ గా ఏం చేసిన, అప్రాక్సిమేషన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఏదైతే ఇనీషియల్ గా ఉన్న కర్వ్ కింద ఉన్న ఏరియాని కాకుండా నేనేం చేస్తున్నాను, వెలాసిటీ అనేది గ్రాడ్యువల్ గా చేంజ్ అవ్వలేదు, అది ఏమైంది అనుకుంటున్నాను, 5 పాయింట్ నుండి సడన్ గా జంప్ అయింది అనుకుంటున్నాను, స్టెప్ తీసుకున్నాను. అప్పుడు స్టెప్ తీసుకుంటే ఏమవుద్ది, వెంటనే ఏరియా అండర్ కర్వ్ అంటే అలా మారిపోయింది. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ స్టెప్ ఫంక్షన్ తీసుకొని డిస్ప్లేస్మెంట్ అంటే ఏమంటున్నాను నేను, ఇప్పుడు చూడండి ఇక్కడ రాస్తున్నాను, v6 ఇంటూ డెల్టా టీ, వెలాసిటీ ఇంటూ టైం, అంతే కదా. సో ఇప్పుడు సిమిలర్లీ త్రూ అవుట్ కర్వ్ నేను మల్టిపుల్ స్టెప్ ఫంక్షన్స్ తీసుకున్నాను. అంటే వెలాసిటీ ఏంటి, కంటిన్యూస్ గా చేంజ్ అవుతుంది అనుకోకుండా నేను ఏమనుకుంటున్నాను, వెలాసిటీ స్టెప్ గా వెళ్తుందని. అంటే బైక్ అనేది స్మూత్ ఫ్లో కాకుండా బైక్ ఎలా అవుతుంది, సడన్ గా రైజ్ ఇలా. ఇట్ ఈస్ నాట్ ఏ స్మూత్ వెలాసిటీ, స్టెప్ వెలాసిటీ. ఎందుకు నేను స్టెప్ గా కన్సిడర్ చేశాను, స్మూత్ కర్వ్ని తీసుకుంటుంటే నాకు యాక్చువల్ గా ఏరియా ఫైండ్ అవుట్ చేయడం టఫ్ అవుతుంది. అందుకని నేను ఏం తీసుకున్నాను, స్టెప్ని తీసుకుంటున్నాను కాబట్టి నాకు చక్కగా రెక్టాంగిల్ వస్తుంది. నేను అప్రాక్సిమేట్ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేస్తాను, ఇక్కడ ఎగ్జాక్ట్ డిస్ప్లేస్మెంట్ కాదు, ఏరియా, అప్రాక్సిమేట్ ఏరియా అండర్ ద కర్వ్ నేను కన్సిడర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మల్టిపుల్ స్టెప్స్, వెలాసిటీ ఏదైతే కంటిన్యూస్ వెలాసిటీ ఉందో దాన్ని మల్టిపుల్ స్టెప్స్ గా తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఆ మల్టిపుల్ స్టెప్స్ కూడా ఇదిగో ఇక్కడ చూడండి, ఇది v1 అంటున్నాను, ఇది v2, ఇది v3, ఇది v4, సిమిలర్లీ v5 v6, ఇది v7, ఇది v8. యాక్చువల్గా v1 నుంచి v8 కి కంటిన్యూస్ గా వెలాసిటీ ఇంక్రీజ్ అయింది. బట్ నేనేం చేస్తున్నాను, v1 నుంచి v2కి సడన్ గా ఇంక్రీజ్ అయింది, v2 నుంచి v3కి ఇన్స్టాంట్ అన్నట్టు, టప్ 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 అని స్టెప్ ఫంక్షన్. ఇప్పుడు ఆటోమేటిక్ ఏరియా అండర్ కర్వ్స్ ఏమవుతాయి, ఇక్కడ చూడండి, v1 కింద ఏరియా, అప్పుడు ఏమవుతుంది, v1 కింద ఏరియా స్మాల్ పోర్షన్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా, అది కూడా సేమ్ టైం పీరియడ్ డెల్టా టీ అనేది తీసుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది నాకు, v1 ఇంటూ డెల్టా టీ, ఏరియా అదే కదా, అది డిస్ప్లేస్మెంట్ ఆ స్టిపులేటెడ్ టైం డెల్టా టీలో, ఇది కూడా డెల్టా టీ. సిమిలర్లీ v2 కింద ఏంటి, మళ్ళీ v2 ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే v2 ఇంటూ సేమ్ ఇంటర్వెల్ తీసుకుంటున్నాను నేను, డెల్టా టీ. అగైన్ ఇంకోటి ఏంటి, v3 ఇంటూ డెల్టా టీ, ఏరియా అదే కదా, v3 ఇంటూ డెల్టా టీ ప్లస్ v4 ఇంటూ అగైన్ సేమ్ టైం కదా, ఇక్కడ v4 డెల్టా టీఏ ఈక్వల్ ఇంటర్వల్స్ లో కవర్ చేస్తున్న డిస్టెన్స్ నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను. అగైన్ నేను ఏం చేస్తున్నాను, v5 ఇంటూ డెల్టా టీ ప్లస్ v6 ఇంటూ ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నాక v6 అదే ఇక్కడ రాస్తున్నాను, అదే ఇక్కడ రాయండి, v6 ఇంటూ డెల్టా టీ ప్లస్ v7 ఇంటూ డెల్టా టీ ప్లస్ v8 ఇంటూ డెల్టా టీ. v8 ఇంటూ డెల్టా టీ ఏంది, ఏరియా అంటే డిస్ప్లేస్మెంట్ ఇన్ దట్ పర్టికులర్ టైం ఇంటర్వల్, డెల్టా టీ టైం ఇంటర్వల్. ఎంత వెలాసిటీ ఇక్కడ చూడండి, హైట్ v8, ఆ పూర్తి టైం ఇంటర్వల్ ఇదేంటి, ఏదైతే ఇది ఉందో ఇది డెల్టా టీ. ఆ డెల్టా టీ టైం ఇంటర్వల్లో కాన్స్టెంట్ v8 వెలాసిటీతోనే మూవ్ అయింది, కాన్స్టెంట్ ఆ పర్టికులర్ స్టెప్ ఫంక్షన్, నాట్ ఇంక్రిమెంటల్ వెలాసిటీ. నేను అప్రాక్సిమేట్ ఏరియాని ఫైండ్ అవుట్ చేశాను. ఇప్పుడు v8 ఇంటూ హైట్ ఇంటూ విడ్త్ డెల్టా టీ. సో ఇక్కడ నేను ఏం చేశాను, వెలాసిటీని కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతున్న వెలాసిటీని స్టెప్ వైజ్ తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను, స్టెప్ వైజ్ తీసుకుంటే మనకి ఏరియా ఫైండ్ అవుట్ చేయడం ఈజీ, ఎందుకంటే ఏరియా అండర్ స్టెప్ ఈజ్ రెక్టాంగిల్. సో అప్పుడు మనకి ఈజీ అవుతుంది. సో ఈ టోటల్ ఏరియా ఏమవుతుంది, టోటల్ ఏరియా అప్రాక్సిమేట్ డిస్ప్లేస్మెంట్, టోటల్ ఏరియా అండర్ కర్వ్ ఏమవుతుంది, ఇప్పుడు అప్రాక్సిమేట్ డిస్ప్లేస్మెంట్ అండర్ కర్వ్ కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఇక్కడ హైలైట్ పోర్షన్ ఉంది, ఇక్కడ నేను రెడ్ కలర్లో హైలైట్ చేస్తున్నాను చూడండి, ఇది యాక్చువల్ ఏరియా, ఏరియా అండర్ కర్వ్. కానీ ఇప్పుడు ఏమైంది, సమ్ లిటిల్ పోర్షన్స్ ఇక్కడ నేను వేరే కలర్లో హైలైట్ చేస్తున్నాను, వైట్ కలర్లో హైలైట్ చేస్తున్నాను చూడండి, ఈ వేరే కలర్లు ఏదైతే ఉన్నాయి ఎక్స్ట్రా పోర్షన్స్ అది అండర్ కర్వ్ లేదు, ఓపర్ కర్వ్ ఉన్నాయి. సో అందుకని ఏంటి, ఏదైతే నేను ఏరియా ఫైండ్ అవుట్ చేస్తానో అది అప్రాక్సిమేట్. కానీ మనకి అప్రాక్సిమేట్ ఏరియా పాసిబుల్ అవుతుందా, అవ్వదు. మనం ఏంటి, మోస్ట్లీ యాక్యురేట్ గానే ఫైండ్ అవుట్ చేయాలి కదా మ్యాథమెటిక్స్ అంటే. ఇప్పుడు చూడండి, అసలు దీని నుంచి ఒక ఫార్ములాని డిరైవ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక నేను సింపుల్ గా ఏం చేశాను, నెంబర్ ఆఫ్ స్టెప్స్ నేను n అనుకుంటున్నాను, నెంబర్ ఆఫ్ స్టెప్స్. ఇక్కడ ఎన్ని స్టెప్స్ తీసుకున్నాను, 8 స్టెప్స్ తీసుకున్నాను. ఏంటి 8 స్టెప్స్ అండి, వెలాసిటీ ఏదైతే కంటిన్యూస్ వెలాసిటీ ఉందో నెంబర్ ఆఫ్ స్టెప్స్ 8 స్టెప్స్గా డివైడ్ చేసుకున్నా ఆ వెలాసిటీని. ఇప్పుడు నేనేం చేస్తాను చూడండి, ఇప్పుడు నేనేం చేశాను, సిగ్మా అంటే సమ్మేషన్ అన్నట్టు, ఐ అట్ పర్టికులర్ ఇన్స్టాంట్ 0 ఇన్స్టాంట్ నుంచి స్టార్ట్ చేశాను, 8 ఇన్స్టాంట్స్
8 ఇన్స్టాన్స్ అంటే అంతే కదా, 8 ఇన్స్టాన్స్లోనే కదా నేను స్టెప్స్ తీసుకుంది. ఫస్ట్ ఇన్స్టాన్స్, సెకండ్ ఇన్స్టాన్స్, థర్డ్ ఇన్స్టాన్స్. అప్పుడు ఏమవుతుంది, వెలాసిటీ VI అవుతుంది. ఫస్ట్ ఇన్స్టాన్స్ V1 ఇంటూ డెల్టా టీ, సెకండ్ ఇన్స్టాన్స్ V2 ఇంటూ డెల్టా టీ. అంటే VI అంటే ఏంటి, అట్ అన్ ఇన్స్టాన్స్. మొత్తం ఎన్ని ఇన్స్టాన్స్లు, 8 ఇన్స్టాన్స్లు. ఇప్పుడు I వాల్యూ ఏమవుతుంది, 0 నుంచి 8 వరకు. ఇక్కడ నేను 0 కూడా పెడుతున్నాను. సో అప్పుడు ఏమవుతుంది, V0 ఇంటూ డెల్టా టీ. అంటే ఇక్కడ V0 వెలాసిటీ ఇనీషియల్గా 0 కాబట్టి నేను దాన్ని 0 అనుకుంటున్నాను కాబట్టి తీసేయండి. ఇప్పుడు VI అట్ పర్టికులర్ ఇన్స్టాంట్ VI ఇంటూ డెల్టా టీ చేస్తున్నాను ఎవ్రీ టైం అట్ ఎవ్రీ ఇన్స్టాన్స్. వాటన్నిటిని నేను ఏం చేసుకుంటూ వచ్చాను, సమ్మేషన్ చేసుకుంటూ వచ్చాను, అంతే కదా. సో అప్పుడు సిగ్మా అంటే ఏంటి, సమ్మేషన్. ఇప్పుడు ఇనీషియల్గా ఇక్కడ ఏంటి, VI ఇంటూ డెల్టా టీ. ఎవ్రీ ఇన్స్టాంట్ నాకు సమ్మేషన్ అవుతూ ఉంటుంది. ఇది ఈక్వల్స్ ఇదే కదా. ఇదంటే ఏంటి, విచ్ రిప్రజెంట్స్, ఈ సిగ్మా అనేది ఈ మొత్తం ఐడెంటిటీని ఒక సిగ్మాతో రిప్రజెంట్ చేయొచ్చు, ఆ సిగ్మా. సో నేను సింపుల్గా దాన్ని ఎలా రాశాను, ఇలా రాశాను, విచ్ ఈస్ అప్రాక్సిమేట్ డిస్ప్లేస్మెంట్. అది అప్రాక్సిమేట్నే ఇచ్చింది. సో ఇప్పుడు అప్రాక్సిమేట్ ఎందుకు ఇచ్చింది, నేను స్టెప్ వైజ్ తీసుకున్న కంటిన్యూస్ వెలాసిటీని కాస్త నేను స్టెప్ వైజ్ తీసుకున్నాను కాబట్టి నాకు అప్రాక్సిమేట్ వచ్చింది. ఇప్పుడు నేను నెంబర్ ఆఫ్ స్టెప్స్ పెంచాను అనుకోండి, ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఇందాక 8 తీసుకుంటే ఇప్పుడు నేను ఎన్ని తీసుకున్నాను, నియర్లీ ఇన్ఫినిటీ అనుకున్నాను. అంటే నీకు ఇన్ఫినిటీ తీసుకుంటే ఇంకా చిన్న చిన్న స్టెప్స్ అవుతాయి. అప్పుడు అప్రాక్సిమేషన్ ఏమవుద్ది, బాగా రెడ్యూస్ అయ్యి రియాలిటీకి వచ్చేస్తుంది. నేను ఏం చేశాను, నెంబర్ ఆఫ్ స్టెప్స్ తీసుకుంటే అప్పుడు ఏంటి, నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్స్ ఇక్కడ చూడండి, ఇవన్నీ నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్స్. ఇక్కడ నేను y యాక్సిస్ మీద రాస్తున్నాను వీటీలో. సో ఎన్ని స్టెప్స్ తీసుకున్నాను చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఇన్ఫినిటీ తీసుకున్నాను కదా. అప్పుడు ఏమవుద్ది, అసలు ఒక స్టెప్కి గ్యాప్ ఉండదు. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చూడండి నేను ఇంకా దాస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఒక కంటిన్యూస్ లైన్ ఫామ్ అవుతుందా లేదా. అంటే నాకు ఎన్ని ఇన్స్టాన్స్ ఎక్కువైతే ఎన్ని స్టెప్ ఫంక్షన్, ఇన్ఫైనైట్ స్టెప్ ఫంక్షన్స్ తీసుకున్నామంటే నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ అంటే వెలాసిటీ. ఒక స్టెప్ కాబట్టి వెంటనే ఇంకో స్టెప్ అంటే కంటిన్యూస్ లైన్ అన్నట్టే కదా, ఇన్ఫైనైట్ స్టెప్స్ అంటున్నాను. అప్పుడు ఏరియా అండర్ కర్వ్ ఏమవుతుంది, రియల్ కర్వ్ అవుతుంది, నాట్ అప్రాక్సిమేట్ కర్వ్. అప్పుడు డిస్ప్లేస్మెంట్ కూడా ఎగ్జాక్ట్ డిస్ప్లేస్మెంట్ మనకు వస్తుంది. సో ఇప్పుడు ఏంటి, n ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ తీసుకుంటున్నాను. వన్స్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ పెరుగుతున్నాయంటే ఏంటి, డెల్టా టీ కూడా ఏమవుతుంది, డెల్టా టీ కూడా తగ్గుతూ వెళ్తుంది కదా. డెల్టా టీ ఏమవుతుంది, డెల్టా టీ అంటే టైం ఇంటర్వల్ టెన్స్ టు 0. సో ఇందాక మనం ఏదైతే అప్రాక్సిమేట్ డిస్ప్లేస్మెంట్ తీసుకున్నా అదేమైతే ఇక్కడ టాప్లో రాస్తున్నాను చూడండి. ఇందాక నేను తీసుకున్న అప్రాక్సిమేట్ డిస్ప్లేస్మెంట్ సిగ్మా I ఈజ్ ఈక్వల్ టు 0 to 8, మొత్తం 8 స్టెప్స్ తీసుకున్నాము. VI ఇంటూ డెల్టా టీ అన్నాం. బట్ ఇప్పుడు నేను ఇన్ఫైనైట్ స్టెప్స్ తీసుకుంటున్నాను కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చూడండి, సిగ్మా I ఈజ్ ఈక్వల్ టు 0 to ఇన్ఫినిటీ VI డెల్టా టీ. Delta T approaches to tends to 0 whenever number of steps increases, delta T tends to 0. So delta T tends to 0 అంటే అదేమవుతుంది, DTA కదా, మైన్యూటే కదా. సో అప్పుడు ఏమవుతుంది, లిమిట్ delta T tends to 0 gives exact value of area under curve. సో మీకు ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ ఏరియా అండర్ కర్వ్ ఎలా వస్తుంది, నెంబర్ ఆఫ్ మైన్యూట్ ఏరియాస్ని సమ్మేషన్ చేయడం ద్వారా. మీకు ఇక్కడ అర్థం కావాల్సిందంటే మైన్యూట్ ఏరియా అంటే అంత మైన్యూట్, అంతే కదా. అట్ పర్టికులర్ ఇన్స్టాంట్, ఒక పర్టికులర్ ఇన్స్టాంట్ దగ్గర మైన్యూట్ అంటే ఒక లైన్ అనుకోండి. ఈ లైన్ కూడా మీరు జూమ్ చేసి చూస్తే, మైక్రో లెవెల్లోకి వెళ్ళి చూస్తే ఈ లైన్ కూడా ఒక విడ్త్ ఉంటుంది కదా. ఆ విడ్త్ని నేను ఏమంటున్నాను, ఈ కేసులో డెల్టా టీ టెన్స్ టు 0 వెన్ ఎవర్ డెల్టా విడ్త్ అండ్ ఎక్స్ యాక్సిస్ ఏంటి అక్కడ, డెల్టా టీయే కదా, డ్యూరేషనే కదా. ఆ డ్యూరేషన్ టెన్స్ టు 0 అయిందంటే ఈ రెక్టాంగిల్ కాస్త ఏమవుతుంది, లైన్ అవుతుంది. ఆ లైన్ అట్ పర్టికులర్ ఇన్స్టాంట్, ఇదేమవుతుంది, పర్టికులర్ ఇన్స్టాంట్ దగ్గర VI అనుకుంటే VI ఇంటూ డెల్టా టీ, నెగ్లిజిబుల్ డెల్టా టీ అంటే ఇక్కడ DT అంటే VI ఇంటూ DT అన్నట్లు, అదే కదా మైన్యూట్. అలాంటివి మనం ఏం చేస్తున్నాము, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఓవర్ ఏ డ్యూరేషన్, త్రూ అవుట్ ద కర్వ్ డ్యూరేషన్. అంటే నేను ఏం చేస్తున్నాను, సమ్మేషన్ చేస్తున్నాను వాటన్నిటి, ఆ మైన్యూట్ లైన్స్ అన్నిటిని. సో దాని సమ్మేషన్. అందుకని ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, సమ్. ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, సమ్ అన్నట్టు.
summation of minute areas over a time being. Lower limit, upper limit. ఇక్కడ లోయర్ లిమిట్ ఏంటి? ఇక్కడ నేను కరువు కింద రాసిన చూడండి, ఇది 0, ఇదేంటి లోయర్, ఇదే కదా స్టార్టింగ్ పాయింట్. అప్పర్ లిమిట్ ఏంటి? ఇదే కదా, ఈ పాయింటే కదా, ఇది అప్పర్ పాయింట్, అదే కదా ఎండ్ పాయింట్. బిట్వీన్ దోస్ టూ లిమిట్స్ మనం ఏం చేయాలి? ఏరియా అండర్ కర్వ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇదేంటి? అప్పర్ లిమిట్. బిట్వీన్ దోస్ టూ లిమిట్స్ నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏరియా అండర్ కర్వ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ ఏరియాని అన్నిటిని ఏం చేయాలి? సమ్మేషన్ చేసుకుంటూ రావాలి. v of t into dt which gives ఏమిస్తుంది? ఇది ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, ఎగ్జాక్ట్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ఏ గివెన్ టైమ్ ఇంటర్వల్. సో మనం దీన్ని బట్టి ఏమర్థమైంది? ఇంటిగ్రేషన్ మీన్స్ సమ్మేషన్ ఆఫ్ మైన్యూట్ థింగ్స్ విచ్ రిప్రజెంట్స్ ఏరియా అండర్ ద కర్వ్ ఓవర్ ఏ రీజియన్.